అందరికీ శుభోదయం. రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవిత సత్యాలు అనేటువంటి మరొక భాగాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మిత్రులారా, జీవిత ప్రయాణం చాలా చిన్నదని ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే పుట్టుక నుండి చావుకు మధ్యలో ఉన్నదే జీవితం అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసును. అయినప్పటికీ కూడా అనేక కారణాల వల్ల, సమస్యల వల్ల ప్రతి మనిషి జీవితంలో ఇబ్బందులకు, బాధలకు గురి అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కావున ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, మన ప్రయాణం చాలా చిన్నది. ఈ మాటలు బంగారు అక్షరాలతో లేదా సువర్ణ అక్షరాలతో వ్రాయబడాలి. మిత్రులారా, ఈ ప్రపంచంలో మన సమయం చాలా చిన్నదని అనవసరమైన వాదనలు, అనవసరమైన అసూయ పెంచుకోవడం, ఎదుటి వ్యక్తులను క్షమించలేకపోవడం, కోపంతో ఉండడం, ప్రతికూల భావోద్వేగాలు పెంచుకోవడం జరుగుతుంది. నిజంగా మన సమయము మరియు మన శక్తిని వృధా చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఎవరైనా మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా? ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా, బెదిరించారా లేదా అవమానించారా? మీరు ఒత్తిడికి గురి కావద్దు. ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మన ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని అవమానించారా? అయితే వారిని విస్మరించండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారా? వారిని క్షమించండి మరియు మీ ప్రార్థనలలో వారిని క్షమించండి మరియు నిస్వార్థంగా వారిని ప్రేమించండి. ఎందుకనగా ప్రయాణం చాలా చిన్నది. మనం వారిని పట్టుకున్నప్పుడే సమస్యలుగా మారుతాయని గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఇతరులతో కూడా కలిసి ప్రయాణం చేసేది చాలా చిన్నది అని గమనించండి. ఈ ప్రయాణం పొడవు ఎంత ఉందో ఎవరికీ తెలియదు. అంటే మనం ఎంతకాలం జీవిస్తామో ఎవరికీ తెలియదు. రేపు కూడా ఎవరికీ తెలియదు. ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి మన స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం. మనం కూడా గౌరవింపబడదాం. మనం దయగా, ప్రేమగా మరియు క్షమించే వారిగా ఉందాం. కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం నలుగురితో కలిసి ప్రయాణం చేయడం కూడా చాలా చిన్నదని గమనించండి. మీ చిరునవ్వును అందరితో పంచుకోండి. మీ జీవితాన్ని అందంగాను మరియు ఆనందంగాను మార్చుకోండి. ఎందుకంటే ఎంత పెద్ద సమూహమైనా మన ప్రయాణం చాలా చిన్నది. ఎవరు ఎక్కడ ఎక్కుతారో మరియు ఎక్కడ దిగుతారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే జీవితమే ఒక నాటకం. కావున నాటకంలో ఎవరి పాత్రను వాళ్ళు పోషిస్తూ పాత్ర ముగియగానే ఎవరికి చెప్పకుండా, ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కావున మిత్రులారా, జీవితం చాలా చిన్నదని తెలుసుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి మరియు జీవితాన్ని ఆస్వాదించండి. సమస్యలు అనేక రకాలు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పర్సనల్ సమస్యలు మొదలైనవి అన్నీ బుర్రలో పెట్టుకొని, బుర్ర పాడు చేసుకొని, టెన్షన్ పెట్టుకొని అనుక్షణం క్షణం
భయంతో బ్రతకడం సర్వసాధారణం అయిపోయింది. అలాంటి వాటిని ఇక ఆపేయండి. ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ లేదా మెడిటేషన్ చేసుకుంటూ తోటి వారికి సహాయపడుతూ ఇతరులని మోసం చేయకుండా ప్రకృతిని నాశనం చేయకుండా మంచి ఆలోచనలతో ఉండండి. మంచే జరుగుతుంది అనగా మీరెప్పుడు పాజిటివ్‌గా ఆలోచించేయండి. అప్పుడే మీకు మీ జీవితంలో మంచి జరుగుతుంది. నెగెటివ్‌గా ఆలోచన వచ్చినప్పుడు మైండ్‌ను డైవర్ట్ చేయండి. మీకిష్టమైన వారితో మాట్లాడండి. సరదాగా ఉండండి. జోక్స్ వేయండి. మంచి సంగీతం వినండి. మంచి పాటలను వినండి. మరియు స్ఫూర్తినిచ్చేటువంటి పుస్తకాలను గొప్ప గొప్ప మనుషుల యొక్క జీవిత చరిత్రలను కూడా చదవండి. అలా మీ జీవితాన్ని ఆనందంగా మలుచుకోండి. మన ప్రయాణం గమ్యం దగ్గరలో ఉందని గమనించుకోండి. ఎందుకంటే ఎప్పుడు మనము ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతామో మనకే తెలియదు. ఎందుకనగా ప్రయాణం చాలా చిన్నది. ఇలా పై విషయాలను మీరందరూ గుర్తించుకొని, గమనించుకొని, మన జీవిత ప్రయాణం చాలా చిన్నదని అర్థం చేసుకొని, ఉన్నన్నాళ్ళు అందరితో కలిసిమెలిసి సంతోషంగాను జీవించాలని కోరుతూ ఈ యొక్క జీవిత సత్యాన్ని మరియు జీవితంలో మనము ఎలా బ్రతకాలో ఆ బ్రతుకంతా కూడా చాలా చిన్నదని అందరూ అర్థం చేసుకోండి. కావున ప్రయాణం చాలా చిన్నదని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి, గమనించుకోవాలి. దాన్ని ఎల్లప్పుడూ మనసులో తలుచుకుంటూ విస్మరించకుండా చిన్న ప్రయాణమైన చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని గుర్తుంచుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మిత్రులారా, ఈ నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే, అభిమానింపబడే, గౌరవింపబడే కళాధర్ రాజు, సీనియర్ హోమియోపత్, సీనియర్ సైకాలజిస్టు, గుంతకల్.